వెండి ధరలు ఇటీవల తగ్గినా పెట్టుబడిదారులకు ఇది ఓ బంగారు అవకాశం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో సురక్షిత స్వర్గధామాలపై డిమాండ్ కూడా తగ్గిపోయింది. కానీ వచ్చే ఏడాది వెండి పెట్టుబడిదారులకు 50% వరకు రాబడినివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత 2 వారాల్లో వెండి ధర 18% తగ్గింది. దీనివల్ల స్టాక్ మార్కెట్ వెలుపల ఆదాయం కోసం చూస్తున్న పెట్టుబడిదారులు ఇప్పుడు వెండిపై దృష్టి సారిస్తున్నారు. రాబోయే కొన్ని నెలల్లో వెండి ధరలు ఔన్సుకు $50 నుండి $55 మధ్య స్థిరంగా ఉంటాయని, 2026 చివరి నాటికి అది $75 వరకు పెరగొచ్చని అంచనా. అంటే $90 వద్ద కొనసాగితే దేశీయంగా వెండి ధర కిలోకు 2,40,000 చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ వెండి ధరలు అక్టోబర్ 16న ఔన్సుకు $54.45 నుండి $48.59, అంటే దాదాపు 10.9% తగ్గాయి. దేశీయంగా అక్టోబర్ 14న 1,82,500 నుండి 1,49,500కు తగ్గాయి. ఈ తగ్గుదల ప్రధానంగా ప్రపంచ వాణిజ్యంలో మెరుగుదల, రిస్క్ అపిటైట్ పెరగడం, సురక్షిత పెట్టుబడుల అవసరం తగ్గడం వల్ల జరిగింది. ఈ నెల ప్రారంభంలో భారీ ర్యాలీ తర్వాత వ్యాపారులు లాభాలు బుక్ చేసుకోవడంతో కూడా వెండి ధరలు తగ్గాయి. గతేడాది వెండి డాలర్ పరంగా 44%, రూపాయి పరంగా 55.72% రాబడినిచ్చిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు.